ఎఫెసీయులకు రాసిన పత్రికలో స్పష్టంగా ఉంటుంది. మీరు మనుషులను సంతోష పెట్టవలనని కాక నీ దేవుడైన యెహోవాను సంతోష పెట్టవలని సమస్తమును చేయవలసిన వారిగా ఉన్నారు. మీరే నిర్ణయము తీసుకున్నా, మీరు ఎటువంటి మార్గంలో వెళ్ళినా, ఏది ఆలోచిస్తున్నా, ఏది చూస్తున్నా దేవుని చిత్త ప్రకారమే, దేవుని మాట ప్రకారమే మీ జీవితాల్లో మీరు కలిగి జీవించినట్లయితే ఈ లోకంలో, ఈ ప్రపంచంలో ఏది మీ ముందు నిలవలేదండి. మోషే దేవుని మాటను తీసుకున్నాడు, దేవుని మాట ప్రకారము జీవించాలనుకున్నాడు. మోషేకి అధికారపు కర్ర ఇవ్వబడింది. జనులందరినీ లక్షల కొలది ప్రజలను నడిపిస్తున్నాడు ఆత్మీయ యాత్రలో. ఎదురుగా వచ్చింది ఎర్ర సముద్రం. ఆ ఎర్ర సముద్రం ఎదురుగా వచ్చింది, నిలిచిందా? దేవుని పేరట జీవించడానికి ప్రారంభించాడు మోషే. దేవుని మాటకు లోబడ్డాడు మోషే, దేవుని చిత్తానికి లోబడ్డాడు మోషే, దేవుని మాట ప్రకారమే ముందుకు వెళ్తున్నాడు మోషే. ఎర్ర సముద్రము కూడా మోషే ఎదుట నిలవలేకపోయింది. మనము దేవుని మాట ప్రకారము జీవిస్తే అంత శక్తిమంతులం అవుతాం ఈ లోకంలో. దేవునికి మహిమ కలుగును గాక. దేవుణ్ణి బట్టి నిర్దోషంగా మనము జీవించినట్లయితే, నిందారహితంగా మనము జీవించినట్లయితే మన ఎదుట ఏ మనుషుడు నిలవలేడు.